హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయతోటి ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అస్సలు చేదు లేకుండా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ బాండలు పెట్టాను. నేను ఆల్రెడీ కాకరకాయలని ఉప్పులో నానబెట్టేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద బాండలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అంతే. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇక్కడ మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. ఎందుకంటే చేదు డామినేట్ చేసేస్తుంది కదా, కారమే అనిపించదు. సో అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో ఫ్రైలో ప్యాన్లో వేసేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రాసెస్ మనమేం మజ్జిగలో పిండేసి పసుపు వేసి ఏం అవసరం లేదు. చేదు అనేది కూడా మన బాడీకి రావాలి కదా. సో మనము తీసుకునేది దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని పోయిన తర్వాత తిన్నా యూజ్ ఏం లేదు. సో ఇలా చేసుకుంటే మనకి దాంట్లో ఉన్న చేదుదనం రావాలి, ప్లస్ కమ్మగా ఉండాలి, తినటానికి మనకి బోర్ కొట్టకూడదు. సో అట్లాగా ఎలా చేయాలంటే ఇప్పుడు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనము ఎక్స్ట్రా వాటర్ కానీ ఏమొద్దు. మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గబెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో ఇవేమి కొంచెం ఆయిలే సరిపోతుంది. దానికి ఏమి ఇంత బాండల్లో ఆయిల్ పోసేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఉప్పు కారము అట్లా ఏం అవసరం లేదు. ఇలా చేసుకుంటే మనకి మగ్గిపోతుంది. సో ఇలా మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటాం. ఎవ్రీ 10 సెకండ్కి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చెక్ చేసుకుంటున్నప్పుడే మీకు కలర్ చేంజ్ అనేది తెలిసిపోతుంది. చూసారా, ఇక్కడ కొంచెం ఫస్ట్లో వేసిన గ్రీన్ దానికి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. సో అలా చెక్ చేసుకుంటూ మనము మగ్గబెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో ఇదేంటంటే ఇప్పుడు చూసారా కొంచెం మెత్తపడిన తర్వాత ఇంకా ఆ టైంలో మనము పసుపు, కారం ఆ మూడే, ఇంకంత మించి నేను ఇందులో ఏం వేయట్లేదు. సో ఆ తర్వాత ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత మనం ఉప్పు యాడ్ చేసుకుందాం అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు పసుపు యాడ్ చేసేసిన తర్వాత ఇంకా ఎలాగో రిలీజ్ అవుతుంది కదా. సో ఈరోజు పసుపు మీద ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. పసుపులో ఏంటంటే మనం ఇలాగ 2 ఎండుమిరపకాయలు, లవంగాలు ఆల్రెడీ నేను కింద వేసాను కాబట్టి చూపించలేకపోతున్నాను. సో ఎప్పుడైనా సరే పసుపుని గాజు బౌల్లో వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. 2 ఎండుమిరపకాయలు, 2 లవంగాలు వేసి గాజు బౌల్ వేసుకోండి. సో మనం ఉప్పు పసుపు వేసిన తర్వాత ఎలాగో వాటర్ రిలీజ్ అవుతుంది కదా దాంట్లో నుంచి. సో ఆ వాటర్ రిలీజ్ అయిన దాంతో ఇంకొంచెం మగ్గుతుంది. చూసారా, ఫస్ట్ నేను వేసినప్పుడు ఎంత కాకరకాయ ఉందో ఇప్పుడు మగ్గేసరికి ఎంత అయిపోయిందో. సో ఈజీగా అది ఒక పర్సన్ అయితే ఈజీగా తినేసేయచ్చు అనమాట. సో ఇలా మగ్గ పెట్టుకున్న తర్వాత చెక్ చేసుకుంటూ ఉండి ఇంకా లాస్ట్ ఫైనల్గా నేను ఒక కారం పొడి వేసేస్తున్నాను. కారం పొడి వేసుకున్న తర్వాత మనము తెలిసిందే కదా, కారం పొడి మనం ఎప్పుడైతే ఫైనల్గా దించైపోతున్నామో, ఎందుక చూసారో అది కాక మనం ఎప్పుడైనా సరే ఫ్రై ఐటమ్స్ అంటే కొంచెం థిక్గా ఉండే బాండల్స్ అయితే చాలా ఈజీగా మగ్గుతాయి అనమాట. చూసారా ఎలా వచ్చేసిందో, వేడివేడి అన్నంలోకి తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.